వర్క్లో బుట్టీస్ ఎలా యాడ్ చేయాలి అండ్ షార్ట్ టైంలో వర్క్ అనేది కంప్లీట్ చేయాలి, టైం అనేది సేవ్ చేస్తూ వర్క్ కంప్లీట్ చేయాలి అనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో మీకు లెందీగా అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా చూడొచ్చండి. హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య క్రియేషన్స్. నేను మీ సంధ్య భాస్కర్ ఫ్రమ్ మంచిర్యాల్. ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసి నేను బుట్టి అనేది సెలెక్ట్ చేసుకున్నానండి. సెకండ్ ఆప్షన్లో వచ్చేసి రిపీట్ టైమర్లో XY ఉంది చూసారండి. ఇక్కడ XYలో మనం నెంబర్ అనేది ఇచ్చుకోవాలండి. నేను ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. X అంటేనేమో అడ్డంగా, Y అంటే నిలువుగా అండి. Y అంటే మనం ఆపోజిట్గా నిలబడతాం కదండి, Y అనేది నిలువుగా అండి. X అంటేనేమో అడ్డంగానే గుర్తుపెట్టుకోవాలండి. అది గుర్తుంచుకుంటే చాలు, వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. మనం బుట్టీస్ యాడ్ చేయడానికి ముందుగా మన ఫ్రేమ్ అనేది ఎక్కడ ఉందనేది ఒకసారి చూసుకోవాలండి. అది ఫోర్త్ ఆప్షన్లో ఉంటుందండి. సో ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళేసి ఫ్రేమ్ని మనము డౌన్ అనేది చేసుకోవాలండి. ఎందుకు అంటే బుట్టీస్ అనేది కింద బ్యాక్ అవుట్లైన్ ఇచ్చుకుంటాం కాబట్టి అది హ్యాండ్స్ అయినా బ్యాక్ అయినా సేమే అండి. మనం ఎక్కడ వేసుకోవాలనుకుంటున్నామో దాన్ని ఫ్రేమ్ని కరెక్ట్గా సెట్ చేసుకొని అలా ఉంచేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళాలండి. సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి XY అనేది నెంబరింగ్ అనేది ఇచ్చుకోవాలండి. అంటే ఇప్పుడు నేను వర్క్ చేసే మేడం వచ్చేసి బుట్టీస్ అనేది కొంచెం హెవీగా కావాలన్నారండి. సో నేను స్పేస్ అనేది కొంచెం దగ్గరగా ఇచ్చుకున్నాను. దూరం కావాలంటే స్పేస్ అనేది మనం పెంచుకోవచ్చండి. ఇక్కడ ఎక్స్ వచ్చేసి నేను నెంబర్ అనేది 5 పెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి స్క్రీన్లో నేను X వచ్చేసి 5 అనేది పెట్టుకున్నాను. ఓకే చేసుకున్నాను. ఓకే ఖచ్చితంగా చేయాలండి. ఇక్కడ స్క్రీన్లో ఓకే చేస్తేనే మనకు నెంబర్ అనేది చూపిస్తుందండి. నెక్స్ట్ Y వచ్చి స్పేస్ టైమర్ ఉంటుందండి, రిపీట్ స్పేస్ ఉంటుందండి. అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్పేస్ టైమర్లో 5 పెట్టుకున్నాను. X వచ్చేసి మనం బుట్టీస్ని ఎన్నిసార్లు వేయాలి అంటే 1 టైమా 2 టైమా లైన్స్ ఉంటాయి కదండి, అదండి. Y ఆప్షన్ వచ్చేసి డబల్ అండి. డబల్ వేసుకుంటామా సింగిల్ వేసుకుంటామా. కింద రిపీట్ స్పేస్లో కూడా XY ఉంది చూసారా అండి. అది 50 ఏంటంటే బుట్టీకి డిఫరెన్స్ అండి. 50 అనేది నేను గ్యాప్ అనేది 50 పెట్టుకున్నాను. ఇన్ కేస్ మీరు డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకోవాలంటే 60, 70, 80 మన ఇష్టం అండి, ఎంతలో అయినా పెట్టుకోవచ్చు. నాకు ఈ క్లయింట్ మేడం వచ్చేసి కొంచెం దగ్గరగా కావాలన్నారు. సో నేనేం చేశానంటే 50 అనేది పెట్టుకున్నాను. స్క్రీన్లో మళ్ళీ చూపిస్తున్నానండి. X అంటే అడ్డంగా, Y అంటే నిలువుగా. Y అంటే మనమని గుర్తుపెట్టుకోండి. ఈజీగా ఏ టెన్షన్ పడకుండా క్లారిటీగా మరి బుట్టీస్ అనేది యాడ్ చేస్తారు. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. వన్స్ ఫస్ట్కి వెళ్ళి చూసినా మీకు క్లియర్గా అర్థమవుతుంది. చెప్పాను కదండి, రిపీట్ టైమర్స్ ఉంటుంది, రిపీట్ స్పేస్ ఉంటుంది. రిపీట్ టైమర్లో X అనేది 5 పెట్టాను, Y వచ్చేసి 2 పెట్టాను. Y అంటే ఏంటంటే అండి ఈజీ అండి. డబల్ లైన్స్ అనేటివి కావాలి అనుకున్నప్పుడు Y అనేది మనకి యూజ్ అవుతుంది. లేదు మనకు డబల్ లైన్ వద్దు అనుకుంటే 1 లైన్ అనేది వేసుకోవాలనుకున్నప్పుడు 1 అనేది మాత్రమే పెట్టండి. 1 నెంబర్ పెట్టుకుంటే సరిపోతుంది. టైం అనేది తక్కువ టైంలో కావాలి అనుకుంటే లైన్స్ అనేది మనం పెంచుకోవచ్చండి. బ్యాక్ ఎక్కువ వచ్చేసి 2 లైన్సే వస్తాయి, సింగిల్ లైన్ అనేది రాదు. టైం అనేది సేవ్ చేస్తూ వర్క్ అనేది త్వరగా ఫినిష్ అనేది చేసుకోవచ్చు. ఆప్షన్లో వచ్చేసి కలర్ అనేది ఇచ్చానండి. సో మనం ఎప్పుడైనా డిస్ప్లేలో కలర్స్ అనేది చూసుకోకూడదండి. మనం మిషన్లో అంటే ఏ నీడిలో ఏ కలర్ అనేది ఇచ్చామనేది మాత్రమే చూసుకోవాలండి. సో నేను ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. 12 నీడిల్లో వచ్చేసి నేను గోల్డ్ పెట్టుకున్నాను అండ్ 1 నీడిల్లో వచ్చేసేమో సిల్వర్ పెట్టుకున్నాను. సో ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్లో గ్రీన్ అనేది చూపిస్తుంది. అలా పెట్టుకోవడం వల్ల చాలా మనము గజిబిజి గందరగోళం అవుతుందండి. సో అక్కడ స్క్రీన్లో అసలు చూసుకోవద్దు. మనం మిషన్లో ఎక్కడ పెట్టుకున్నాం అనేది మాత్రమే చూస్తూ వర్క్ చేయాలి. నేను 1 వీడియోలో 3 టిప్స్ అనేటివి చెప్పానండి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇప్పటికి నేను 3 టిప్స్ అనేటివి చెప్పాను, మీరు అబ్జర్వ్ చేయండి. వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మెయిన్ టిప్ అంటే గుర్తుంచుకోండి, ఫ్రేమ్ అనేది సెంటర్ పొజిషన్లో ఉందా లేదా సెట్ చేసుకున్నాకే వర్క్ అనేది స్టార్ట్ చేయండి. అది ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా హ్యాండ్స్ అయినా. చాలామంది రిపీట్గా మిస్టేక్ చేసేది ఏంటి అంటే మన మిషన్ ఫ్రేమ్ అనేది సెంటర్ పొజిషన్లో ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయరు. అలా చేయకపోవడం వల్ల ఏమైంది అంటే వర్క్ అనేది అవుట్లైన్ ఎక్కడో వచ్చేసి ఫ్రేమ్కి తగిలే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. వర్క్ చాలా డిస్టర్బ్ అనేది అయిపోతుంది.
ఎప్పుడైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు సెంటర్ పొజిషన్లో ఉందా లేదా వన్స్ చెక్ చేసిన తర్వాతే వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. అనేది సెంటర్ పొజిషన్కి వచ్చేసిందండి. సో నేను ఓకే చేసుకున్నాను. ఓకే లేదు కదా ఓకే అని చెప్తున్నావు ఏంటక్క అంటే రైట్ మార్క్నే ఓకే అంటారండి. ఓకే చేసుకుంటే సెంటర్ పొజిషన్ నుంచి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఎందుకు రిపీట్ చెప్తున్నాను అనుకుంటే బిగినర్స్ కూడా ఉంటారండి. సో వారికి కూడా యూస్ అవుతుంది కాబట్టి నేను 1 పాయింట్ని రిపీట్ అనేది చెప్తూ ఉంటాను. ఓకేనా అండి. ఏమనేది సెంటర్కి సెట్ అయిన తర్వాత మనం మెయిన్ చేయాల్సిన ఇంకొక టిప్ ఏంటంటే వర్క్ అనేది అవుట్లైన్ అనేది ఇచ్చుకోవాలండి. అది ఖచ్చితంగా చేయాలి. అది చేయకపోతే ఎక్కడ వర్క్ జరుగుతుంది అనేది మనకి క్లారిటీ ఉండదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా ఒక్కొక్కసారి మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఫస్ట్ అవుట్లైన్ అనేది ఇచ్చుకున్న తర్వాతే వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. అది ఎలా మనము ఐడెంటిఫై చేయాలి అంటే కొంతమందికి మిషన్లో రెడ్ లైట్ అనేది ఇస్తుందండి. అలా ఇన్ కేసు రెడ్ లైట్ అనేది వర్క్ కానప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా అండి, మనము మార్కింగ్ పెట్టుకునేది ఉంటుంది కదండి. కొంతమంది పెన్సిల్స్ యూజ్ చేస్తారు, కొంతమంది మిషన్స్ బిల్ అంటే సబ్బు బిల్ల టైప్ ఉంటుందండి. సో దాన్ని యూజ్ చేస్తారు. అది పెట్టుకొని మనం అవుట్లైన్ అనేది ఇచ్చుకోవాలండి. ఇచ్చుకున్న తర్వాతనే వర్క్ అనేది స్టార్ట్ చేస్తే మనకి క్లారిటీ అనేది ఉంటుందండి. ఇక్కడ అవుట్లైన్ అనేది ఇచ్చేసిందండి. సో నేను వర్క్ అనేది కన్ఫర్మ్ అనేది చేస్తున్నాను. బ్యాక్ ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడ నీడిల్ రెడ్ మార్క్ ఉంది కదండి, కన్ఫర్మ్ అనేది చేశాను. ఇక్కడ స్క్రీన్లో ఓకే స్టార్ట్ చేశానండి, స్టార్ట్ బటన్ అనేది. సో అక్కడ బుట్టి అనేది వర్క్ అనేది చేస్తుంది. చూడండి ఇక్కడ స్క్రీన్లో క్లియర్గా చూపిస్తున్నాను నేను. ఇలా మనము ఏ కన్ఫ్యూషన్ అనేది లేకుండా అండ్ నీట్గా క్లారిటీగా బుట్టీస్ అనేది ఈజీగా చేయొచ్చండి. చెప్పిన వీడియో అనేది చాలా ఈజీగా అనేది వర్క్ అనేది చేయొచ్చండి. అండ్ టిప్స్ కూడా నేను 4-5 షేర్ అనేది చేశాను. మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఏ వర్క్ అయినా సరే అండి, అది ఏదైనా సరే అండి, రాదు అని అనుకోకూడదండి. ఎవరికైనా వచ్చిద్ది. ఎవరైనా ఫస్ట్ నుంచే స్టార్ట్ చేస్తారు కదండి. స్టార్ట్ చేసినప్పుడే మనకు అంత ఈజీగా ఏది రాదండి. ఎక్స్పీరియన్స్ వైజ్గా మనం అది అనేది నేర్చుకుంటాము. టైం ట్రై చేసినప్పుడు రాకపోవచ్చు, సెకండ్ టైం అండ్ థర్డ్ టైం రావచ్చు, ఫోర్త్ టైం డెఫినెట్గా వచ్చిద్దండి. రాదు అనేది అసలు ఉండదండి. మనం ట్రై చేయాలి కానీ అది ఏదైనా వచ్చి తీరాల్సిందే, వచ్చిద్దండి. ఇష్టపడే వారికి ఎప్పుడన్నా ఫుల్ సపోర్ట్ అనేది ఎప్పటికీ ఉంటుందండి. మీకు ఇన్ కేసు ఎంబ్రాయిడరీలో ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ అనేది చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎంతవరకు అర్థమైంది అనేది నాకు మెసేజ్ అనేది చేయండి. నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. వర్క్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బుట్టీస్ అనేటివి ఉంటాయి కదండి. సో లెఫ్ట్ సైడ్ అనేటివి క్లోజ్ అయిపోయాయి, అంటే వర్క్ అనేది అయిపోయిందండి. రైట్ సైడ్ మాత్రం ఇంకా బుట్టీస్ అనేటివి యాడ్ చేయాలి. అక్కడ టైం సేవ్ చేస్తూ ఎలా వెయ్యాలి అనేది నేను ఇక్కడ చూపిస్తానండి. నేను ఫస్ట్ అనేది వీడియోలో 5 పెట్టుకున్నాను కదండి ఎక్స్ అనేది. సో ఇప్పుడు 4 చేశానండి. 4 ఎందుకు చేశానంటే మనం మార్కింగ్ అనేది పెట్టుకున్నప్పుడు బుట్టి అనేది ఎక్కువ ఉంది. సో 1 అనేది తక్కువ చేసి 4 అనేది పెట్టుకున్నాను. అండ్ క్యాన్సిల్ అనేది చేయలేదు, 4 పెట్టేసి ఫ్రేమ్ అనేది సెంటర్ పొజిషన్లో చూసేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి కన్ఫర్మ్ అనేది చేసుకోవాలండి. చేసుకుంటే అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మార్కింగ్ అనేది ఇస్తుంది చూసారా. మార్కింగ్ చేసుకున్నాకే వర్క్ స్టార్ట్ చేయాలని నేను ఫస్ట్లో కూడా చెప్పాను. సో ఇక్కడ మార్కింగ్ ఇచ్చాక బుట్టి అనేది నేను స్టార్ట్ చేస్తానండి. రైట్ సైడ్ కూడా బుట్టి అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది. అంటే ఎక్స్ పార్ట్ మొత్తం క్లియర్గా అయిపోతుంది. అండ్ వై పార్ట్ మాత్రం బ్యాలెన్స్ అనేది ఉంది. వై పార్ట్ అనేది కూడా ఎలా చేయాలనేది నేను ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. బుట్టీస్ కూడా 2 టైప్స్ ఉంటాయండి, లైన్ టు లైన్ అండ్ జిగ్జాగ్ టైపు. నేను లైన్ టు లైన్ మాత్రమే చెప్పాను. జిగ్జాగ్ టైపు అండ్ బుట్టీస్ ఓవర్గా వద్దు, లైట్గా కావాలి అన్నా నేను అది కూడా వీడియో అనేది త్వరలో చేస్తానండి. ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ అనేది చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఎక్స్ పార్ట్లో అనేది క్యాన్సిల్ అనేది చేయకుండా ఒక నెంబర్ తగ్గించానండి. కానీ వై పార్ట్లో వచ్చేసి మనము క్యాన్సిల్ అనేది ఖచ్చితంగా చెయ్యాలండి. అది చేసే మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇది వై కాబట్టి సెట్టింగ్ అనేది మళ్ళీ చేంజ్ అనేది చేయాలి.
ఇక్కడ నేను స్క్రీన్లో చూపిస్తున్నా చూడండి. ఎక్స్ వచ్చేసి ఏమో 1 అనేది పెట్టానండి. అండ్ వై వచ్చేసి మనం ఏం చేయాలంటే, నేను చెప్పాను కదా అండి, మనం 1 టైం పెట్టాలా 2 టైం పెట్టాలా ఎన్నిసార్లు పెట్టాలనేది. ఫస్ట్లో ఇక్కడ 4 అంటే లైన్ అనేది పొడిగించానండి. మనం ఇప్పుడు వేసుకునేది వై అండి. సో మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ పార్ట్లో మనము సెట్ చేసుకున్న తర్వాత సెంటర్ పార్ట్కి చూసుకోవాలండి. మనం ఏది పెట్టినా సరే అండి సెంటర్ పొజిషన్లో ఉందా లేదా చూడాలి. చూడండి ఇక్కడ రెడ్ మార్క్ అంటే డేంజర్ జోన్ చూపిస్తుంది. అప్పుడు నేను వర్క్ అనేది స్టార్ట్ చేస్తే ఫ్రేమ్కి తగిలి వర్క్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో నేను ఫ్రేమ్ని అడ్జస్ట్ అనేది చేసేసి వర్క్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ దాంతోపాటు ఇంకో టిప్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదండి, ఫస్ట్ 11 నీడిల్లో నేను వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ 11 నీడిల్ చూడండి, ఇక్కడ బ్యాక్లో వర్క్ మీద చేస్తుంది. సో అక్కడ చేయడం వల్ల బుట్టి అనేది పడేసి వర్క్ అనేది డిస్టర్బ్ అయింది. సో నేను ఫ్రేమ్ అనేది పక్కకి జరుపుకున్నాను. పక్కకి జరుపుకొని ఇలా కూడా చూడొచ్చండి, ఇదొక టిప్ కూడా. సో ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ చేయడం వల్ల నీట్గా అనేది వర్క్ అనేది జరుగుతుందండి. సో ఇలా నేను 4 లైన్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తేనే మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుస్తాయండి. మనం బుట్టీస్ అనేది ఇక్కడ ఫ్రేమ్ అనేది చూసుకొని వర్క్ అనేది చేసేస్తామండి. సో ఫస్ట్ టైం అంటే వై సైడ్ వచ్చేసి మనకు బ్యాక్ అయితే 4 or 5 పడతాయండి. అండ్ మళ్ళీ వై సైడే 2 అనేది పట్టిద్ది, అంటే 2 బుట్టీస్ అనేటివి పడతాయి. అండ్ మన రైట్ సైడ్ వేసుకున్నాక లెఫ్ట్ సైడ్ కూడా వేసుకోవాలండి. మనం క్యాన్సిల్ చేయకుండా సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి నెంబర్ అనేది తగ్గించుకోవాలండి. మళ్ళీ రిపీట్ టైం వేస్ట్ అనేది చేయకండి. అలా చేయడం వల్ల టైం టేకింగ్ అనేది ఎక్కువ పట్టిద్ది అండ్ మనకు టైం అనేది వేస్ట్ అయిపోద్ది. రైట్ సైడ్ బుట్టీస్ అనేటివి కంప్లీట్ అయిపోయాక లెఫ్ట్ సైడ్ కూడా యాస్టీస్ అలానే ఫస్ట్ లైన్ వచ్చేసి 4 or 5 వేసుకోండి. సెకండ్ బుట్టీస్ ఎక్కువ 2 or 3 పడతాయండి, ఎక్కువ పట్టవు. మనం ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోవాలండి, టేకింగ్ టైం అనేది తక్కువలో ఎక్కువ వర్క్ అనేది చేయాలి. మన మెయిన్ టార్గెట్ వచ్చి అదేనండి. తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అనేది కంప్లీట్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ అనేది చాలా ఉంటుందండి. ఎప్పుడైనా టైం మెయింటైన్ అంటే టైం టేకింగ్ అనేది తక్కువలో ఎక్కువ వర్క్ చేయడం వల్ల గ్రోత్ అనేది మనకు చాలా బాగా వచ్చిద్దండి. అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి. సో నేను చెప్పే వీడియోస్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయండి. నేను ఓన్లీ అంటే ఒక్క వర్క్ని ఎలా చేయాలని చెప్పడమే కాకుండా ఒక్క వర్క్ని ఎన్ని రకాలుగా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిప్స్ అండ్ ట్రిక్స్ అనేటివి కూడా మన వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఇంకా ఇలాంటి టిప్స్ ట్రిక్స్ కావాలి అనుకుంటే మన సంధ్య క్రియేషన్ ఎంబ్రాయిడరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్